శ్రీమద్ రామాయణము బాలకాండ 6వ సర్గ. అయోధ్యా నగరమును పరిపాలించు దశరథుడు వేదములను అధ్యయనము చేశాడు. పండితులను పూజించాడు. అమితమైన పరాక్రమవంతుడు. దశరథుడు అంటే అయోధ్య ప్రజలకు ఎంతో ఇష్టం. ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలించేవాడు. ఎన్నో యజ్ఞములను యాగములను చేశాడు. రాజర్షి. దశరథుని మంచితనము 3 లోకములలో చెప్పుకొనిడివారు. తన శత్రువులకు భయంకరుడు. శత్రువులను కూడా మిత్రులుగా చేసుకునే నేర్పు కలవాడు. అధికమైన సంపదలు కలవాడు. అన్నిటికంటే గొప్ప విషయం, దశరథుడు తన ఇంద్రియములను జయించినవాడు. జితేంద్రియుడు అని పేరుగాంచాడు. ఎల్లప్పుడూ సత్యమునే పలికెడువాడు. అసత్యమన్నది ఎరుగడు. పూర్వము మనువు ఎలా పరిపాలించాడో ఆ ప్రకారం పరిపాలన సాగించాడు దశరథుడు. ఇంకా అయోధ్యలో ఉన్న ప్రజలందరూ విద్యావంతులు, నిత్య సంతోషులు, ఉన్నదానితో తృప్తి పడేవారు, ధర్మము తప్పనివారు, వేదములను చదివినవారు, అత్యాశాపరులు కారు, ఎల్లప్పుడూ సత్యమునే పలికెడివారు. దశరథుని రాజ్యములో పేదవాడు కానీ విద్య లేనివాడు కానీ మచ్చుకు కూడా కానరాడు. అలాగే కాముకులు, లోభులు, క్రూరులు, నాస్తికులు కూడా వెదికినా దొరకరు. అయోధ్యలోని స్త్రీలు కూడా ధర్మపరులు, మంచి శీలము, ఇంద్రియ నిగ్రహము కలవారు, నిర్మలమైన మనస్సు కలవారు. అయోధ్య నగరంలో చెవులకు కుండలములు లేనివాడు, కిరీటములు లేనివాడు, పుష్పమాలలతో అలంకరించుకొననివాడు, ప్రతిరోజు అభ్యంగ స్నానము చేయనివాడు చూద్దామన్నా కానరారు. అలాగే కడుపు నిండా భోజనము చేయనివాడు కానీ, అతిథికి పెట్టకుండా తాను తినేవాడు కానీ, దాన ధర్మములు చేయనివాడు కానీ, ఇంద్రియ నిగ్రహం లేనివాడు కానీ అయోధ్యలో లేడు. అయోధ్యలో దొంగలు లేరు, దొంగతనములు లేవు. ఏ వర్ణము వాడు వాడికి విధించిన పని మాత్రమే చేసేవాడు. యజ్ఞములు యాగములు చేసేవారు. బ్రాహ్మణులు నిత్యము అగ్నిహోత్రము చేసేవారు. వేదాధ్యయనము చేసేవారు. అతిథి పూజ దాన ధర్మములు చేసేవారు. పరాయి స్త్రీలను కన్నెత్తి కూడా చూచేవారు కాదు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇతరుల నుండి దానములు స్వీకరించేవారు కాదు. దశరథుని పాలనలో నాస్తికులు కానీ, అసత్యము పలుకువారు కానీ, అసూయాద్వేషములు కలవారు కానీ, అశక్తులు కానీ, విద్య నేర్చుకొనని వారు కానీ లేరు. అయోధ్యలో ఎవరికి ఎటువంటి బాధలు ఉండేవి కావు. అందరూ ప్రజలు సుఖ సంతోషాలతో తులతూగుతూ ఉండేవారు. ఆడవారు కానీ మగవారు కానీ అందరూ ఐశ్వర్యవంతులే కానీ పేదవారు లేరు. అయోధ్యావాసులకి రాజభక్తి ఎక్కువ. అందరూ దీర్ఘాయుష్యులు. పెద్దవారు బతికి ఉండగా చిన్నవారు చనిపోవడం ఎరుగరు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు తమ తమ వృత్తులను నియమం తప్పకుండా చేసుకునేవారు. అయోధ్యలో యోధులకు కొదవలేదు. అందరికీ అస్త్ర విద్య శస్త్ర విద్య నైపుణ్యము మెండుగా ఉండేది. అయోధ్యావాసులు కాంబోజ బాహ్లికా దేశంల నుండి అశ్వములను తెప్పించుకొనిడివారు. వింధ్య పర్వత ప్రాంతం నుండి ఉత్తమ జాతి ఏనుగులను దిగుమతి చేసుకొనిడివారు. అందులో కూడా భద్రగజములు, మంద్రగజములు, మంద్రగజములు, మదగజములు మొదలగు జాతుల ఏనుగులతో అయోధ్య నిండి ఉండేది. అయోధ్య చుట్టూ 2 యోజనముల దూరంలో శత్రువు అనేవాడు లేకుండా రాజ్యపాలన సాగించాడు దశరథుడు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యంలో బాలకాండలో 6వ సర్గ సంపూర్ణము.